హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా మహేశ్వర్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్లో బ్రింజల్ తవా ఫ్రై ఏ విధంగా చేయాలని చూపిస్తాను నేను. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మన సైడ్ ఎక్కువ చేసుకోరు, బెంగాల్ సైడ్ ఎక్కువగా తింటారనమాట. దీనికోసం ముందు మనం పెద్ద వంకాయల్ని ఒక 2 తీసుకోవాలి. తీసుకొని వీటిని చక్రాల్లా కట్ చేసుకోవాలి. 1 ఇంచు మందంగా ఉండేటట్టు చూసుకొని ఈ విధంగా చక్రాల్లా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని వీటిని ఇలా చిన్న చిన్నగా కొంచెం ఘాట్లు పెట్టుకోవాలి. పెట్టుకోవడం వల్ల మసాలా అనేది బాగా ఇంకుతుంది. ఇప్పుడు మసాలా తయారు చేసే విధానం చూద్దాం. ఒక ప్లేట్లో కొంచెం పసుపు, అలానే కొంచెం ఉప్పు, కారం, ధనియాల పొడి, జీరా పొడి తీసుకోవాలి. అలానే కొంచెం శనగపిండి ఇది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి. వేసుకొని దీంట్లో కొంచెంగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవడం వల్ల మసాలా బాగా పడుతుంది అనమాట వంకాయలకి. లేదు ఆయిల్ అవాయిడ్ చేద్దాం అనుకుంటే కొంచెం వాటర్ వేసుకొని కూడా కలుపుకోవచ్చు. ఈ విధంగా మసాలా మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ముందుగా చక్రాలుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా వంకాయలు, వీటికి మంచిగా 2 వైపులా బాగా పట్టించాలి. పట్టించి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్నాం కదా, మనం ఇలా కలిపెట్టుకున్న వంకాయల్ని ఒక్కొక్కటిగా మొత్తం వంకాయలకు అన్నిటికి ఇలా మసాలా పట్టేటట్టు పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు ఇలా పక్కకు పెట్టుకుందాం. తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుందాం. తవా పెట్టుకుని తవాలో ఫ్రై చేస్తున్నాను నేనైతే. దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. మరీ ఎక్కువ కాదు, మరీ తక్కువ కాదు. నేనైతే ఒక గరిటెతో ఆయిల్ తీసుకున్నాను. వేసుకొని ఈ విధంగా ఒక్కొక్క దాన్ని ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఒక 4 to 5 పడతాయి కాబట్టి మీకు ఎన్నైతే పడతాయో అన్ని తీసుకొని ఫ్రై చేసుకోవాలి. మరి డీప్ ఫ్రై చేయకూడదు, కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. ఎందుకంటే వంకాయలు కొంచెం మగ్గాలి కదా. ఇలా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మళ్ళీ దాన్ని రెండో వైపు తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా తవా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇంతేనండి, మనకి వేడివేడిగా బ్రింజల్ తవా ఫ్రై అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఎగ్ ప్లాంట్ అని కూడా అంటాం కదా. ఇదైతే చాలా బాగుంటుంది. దీని కాంబినేషన్ పప్పుచారు, రైస్ ఆ కాంబినేషన్లోకి అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఈసారి ఈ విధంగా ట్రై చేసేయండి. టేస్ట్ ఎలా ఉందండి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అంతేనండి, మనకి వేడివేడిగా బ్రింజల్ తవా ఫ్రై అయితే రెడీ అయిపోయింది.